హాయ్ అండి. వీడియోలోకి వచ్చానండి. రియల్గా వీడియోలోకి వచ్చానండి. నేనైతే అన్నం తింటున్నానండి. నేను ఈరోజు ఏం కూర చేశానంటే తోటకూర పెసరపప్పు తాలింపు చేశానండి. మీకోసమే చేశానండి కూర. నాకు వీడియో చేయవలసిన పనే లేదండి అసలు. మీకోసమే వీడియో చేస్తున్నాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. చూడండి, తోటకూర పెసరపప్పు తాలింపు అండి. అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ తినాలి. ఆకుకూరలకి వారానికి 2 సార్లైనా ఆకుకూరలు తినాలండి. బాగుందండి, చాలా బాగుంది. ఆకుకూర పెసరపప్పు తాలింపండి. ఇంకా పప్పుచారు కూడా చేసానండి, అది కూడా వేసుకుని తింటాను. మా అమ్మ అయితే ధనియాల పొడి చేసిందంట, మీకు తెలుసా? గాను నూనె వేసి ధనియాల పొడి చేసిందంట. ఇది కూడా టేస్ట్ చూద్దాం. నాకు అసలు వీడియో చేయవలసిన పనే లేదండి, మీకోసమే చేస్తున్నానండి వీడియో. మిమ్మల్ని సంతోష పెడితేనే కదండి మేము సంతోషంగా ఉంటాం. మీరు బాగుంటేనే కదా మేము బాగుంటాం. ధనియాల పొడి బాగుంది. గసాలు ఎక్కువ వేసి చేస్తుందండి, చాలా బాగుంది. గసాలు, ధనియాలు, గోను నూనె, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేస్తారండి ఇందులో. బాగుందండి, చాలా బాగుంది. ఆకుకూర ఒంటికి చాలా మంచిదండి, తినాలి వారానికి 2 సార్లు. పాలకూర, తోటకూర, మెంతికూర తింటే చాలా బాగుంటుంది. నేనైతే పెసరపప్పు వేసి ఫ్రై చేస్తానండి. తోటకూర పెసరపప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ని ఉల్లిపాయలన్నీ వేస్తానండి ఇందులో. నేను ఒక ఉల్లిపాయ వేస్తాను. నూనె అయితే ఎక్కువ పడుతుంది. నాకైతే నూనె ఎక్కువ వేసుకోవాలండి, చాలా ఇష్టమండి. ఆయిల్ ఎక్కువ వేస్తాను. ఆకుకూర తాలింపు చాలా బాగుంటుంది. తోటకూర తాలింపు. నెట్ బ్యాలెన్స్ అయిపోయిందండి. నెట్ బ్యాలెన్స్ వేసుకుని మరి వీడియో చేస్తున్నాను నేను ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. కమ్మగా ఉంటుంది, కారంగా ఉంటుంది. తోటకూర ఫ్రై పెసరపప్పు వేసుకుని చేసుకుంటే. కొన్ని పచ్చిమిరకాయలు వేసుకోరండి, కారం పచ్చిమిర్చి దీన్ని వేసుకుంటే అదృపోద్దండి ఫ్రై. ఓకే, బాయ్ అండి.